దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు ఆయన ఒక ఊరికి వెళ్ళారు. ఆ ఊరిలో ఒకరు యేసు ప్రభుని ఆహ్వానించి వారి ఇంటికి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత వారి ద్రక్క చెల్లెలు, అందుట్లో ఒక ఆవిడ మార్త గారు చాలా పనులు పెట్టుకుని, యేసుప్రభు సంబంధించిన పనులే చాలా పనులు పెట్టుకుని యేసుప్రభు మాటలు వినకుండా దూరంగా ఉంది. నేను కూడా సేవకుడికి, ఒక సేవకుడితో పనిచేసేటప్పుడు, ఒక సేవకుడికి అసిస్టెంట్గా, పరిచారకుడిగా పనిచేసేటప్పుడు నేను కూడా చాలా దేవునికి పరిచర్య చేస్తున్నాను, నేను చాలా గొప్ప దేవుడికి మంచి ఇష్టడుగా ఉంటాను అనుకునేవాడిని. నా చాలా కాలం తర్వాత నేను వట్టి చేతులతో మిగిలిపోవాల్సి వచ్చింది. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి ప్రభా, ఎంత నమ్మకంగా పనిచేశాను, ఎంత యథార్థంగా పనిచేశాను, ఈరోజు నన్ను వట్టి చేతులతో వదిలేసావేంటి, ఏమీ లేనివాడిగా చేసావేంటి, ఉన్నదంతా తీసేసుకున్నావేంటి, ఇలా అయిపోయానేంటి అని చెప్పి ఆ దేవుణ్ణి అడగడం ప్రారంభించాను. అప్పుడు నా దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నీవు పరిచర్య చేసావు కాదన్ను, స్టేజీలు వేసావు కాదన్ను, లైట్లు అమర్చావు కాదన్ను, చాలా పని చేసావు, నిద్రపోకుండా చేసావు, కష్టపడి చేసావు, చాలా మంచిగా చేసావు, అది నీకు తృప్తినిస్తుంది కానీ అది నాకు తృప్తినివ్వలేదన్నాడు. నువ్వు నా పనే చేసావు కానీ నా దగ్గర లేవు అన్నాడు, నాతో లేవు అన్నాడు, నాతో నా సన్నిధిలో లేవు అన్నాడు, నా కోసం ఎదురు చూస్తూ ఉండలేదు అన్నాడు, నాతో గడపలేదు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవునితో గడపటం, దేవునితో ఏకమవటం, దేవునిలో ఆనందించటం, దేవుణ్ణి దగ్గర కనిపెట్టుకుని ఉండటం. దేవుడు ఏదో ఇస్తాడని కాదు, ఆయన ఏదో నాకేదో ఇస్తాడు దేవుడి దగ్గరికి వెళ్తే అని ఆశపడే వాళ్ళు ఎవరు దేవుణ్ణి ఎక్కువసేపు దేవుడితో గడపలేరు. దేవుడు సన్నిధే చాలు, దేవుని ప్రసన్నతే చాలు, దేవునితో గడపటమే చాలని దేవుణ్ణి హృదయపూర్వకంగా వెదికే వారిని ఆయన కూడా చాలా సంతోషంగా ఇష్టపడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిని వెదకటము, దేవునితో గడపటము, దేవుని మాటలకు ఆకలితో దేవుని వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి, ఆ వాక్యానికి తగినట్టుగా మమ్మల్ని సరి చేసుకోవాలి అనేటటువంటి ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవించి ఆశీర్వదించే పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట అలా అనగానే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, మార్త, నువ్వు చాలా విస్తారమైన పనులు పెట్టుకున్నావు, నువ్వు అలసిపోతున్నావు, లేకపోతే నువ్వు మరి ఆ పనుల ఒత్తిడిలో ఉన్నావు, కానీ అసలు నీకు కావాల్సింది అది కాదు, ఈ మరియ ఉత్తమమైనది ఎన్నుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2 రోజులుగా మీరు కూడా ఉత్తమమైనదే ఎంచుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన పాదాల కంటే శ్రేష్టమైన చోటు, ఆయన సన్నిధి కంటే శ్రేష్టమైన చోటు, యేసయ్యను ఎరిగి రక్షణ పొంది నిత్య జీవం గురించి ఆశ కలిగిన వారికి వేరొకటి ఉండనే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రథమ స్థానం మన జీవితంలో దేనికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి, దేవుని సన్నిధికి, దేవునితో గడపటానికి, దేవునితో సహవాసం చేయటానికి. కానీ ఈ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నా రాకడ దినాలు, లేకపోతే నేను వచ్చే రోజులు ఎలా ఉంటాయంటే లోతు రోజుల్లాగా ఉంటాయి అన్నాడు. ఎలా ఉంటాయంటే నోవాహు రోజుల్లాగా ఉంటాయని చెప్పాడు. లోతు రోజులు ఎలాగ ఉన్నాయంటే పెండ్లాడుతూ పెండ్లికి ఇవ్వబడుతూ. నోవాహు రోజులు, లోతు రోజులు ఎలా ఉన్నాయంటే ఇల్లు కట్టుకొనొచ్చు, పెళ్ళిళ్ళు చేసుకొనొచ్చు, తినొచ్చు, తాగొచ్చు. అనగా ఈరోజు దేవుని సన్నిధిని
వెతకాల్సిన మనము అనగా దేవుని ఎరిగిన వారు, రక్షణ పొందిన వారు, మారు మనసు పొందిన వారు, నిత్య జీవానికి వెళ్ళాలని ఆశ కలిగి దేవునితో అడుగు వేసిన వారు, ఆశతో ముందుకొచ్చిన వారు కూడా ఇప్పుడు ఏమైపోతున్నారంటే మరలా ఈ లోక సంబంధమైన ఈ బిజీలో వెళ్ళిపోయి దేవునికి ఇచ్చే స్థానాన్ని వారి జీవితాల్లో తగ్గించి వేస్తూ ఉన్నారు. అసలు కొంతమంది అయితే దేవుణ్ణి వెదకలేని వారుగా ఉన్నారు. అసలు నువ్వు దేవునితో మాట్లాడి ఎన్ని రోజులు అయ్యింది, దేవుడు నీతో మాట్లాడి ఎన్ని రోజులు అయ్యింది, అసలు దేవుడితో నీవు సంతోషించి ఆనందించి ఆయన ఆరాధిస్తూ ఆయనతో ఒంటరిగా గడుపుతూ ఆయనతో నీవు పెనవేసుకుని ఎంతకాలం అయ్యింది, ఎంత ఆశగా నువ్వు ఉంటున్నావు అని అడిగితే చాలా తక్కువ మంది దగ్గర నుంచి మంచి జవాబులు వస్తున్నాయి. కానీ ఈరోజు మన యొక్క దేవుని సన్నిధికి బదులుగా మన హృదయాలు వేరే వాటిని ఆక్రమించి వేసి దేవుని స్థానాన్ని అవి దొంగిలించి వేస్తున్నాయి. అందుకే యేసయ్య అన్నాడు, ఆమె ఉత్తమమైనది ఎన్నుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటలు వినటము ఎంత ఉత్తమమైందో కదా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. లూకా సువార్తలో నుంచి 9వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రం. ఎవడైనను దేవుణ్ణి వెంబడింపగోరినట్లయితే మొట్టమొదటిగా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు వింటున్న మీరు, దేవుని సన్నిధిలో ఈ యొక్క ఉజ్జీవ సభలో ఈ ప్రార్థనలో గడుపుతున్న మీరు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి విషయాల్లో నీవు ఎలాగున్నావో ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ను నీవు ఉపేక్షించుకొని అనగా నిన్ను నీవు మరిచిపోయి, లేకపోతే నీకున్న ఆశలు మరిచిపోయి, లేకపోతే నీ సొంత ఉద్దేశాలన్నీ కూడా మరిచిపోయి వదిలిపెట్టేసి వాటికంటే దేవుడు నీకిచ్చిన అనగా నువ్వు దేవుని వాక్యం విన్నప్పుడు నీ హృదయంలో దేవుని యొక్క మారు మనసు క్రియ జరిగినప్పుడు, నిత్య జీవము వైపు నీ మనసు తిరిగినప్పుడు నీలో దేవుని యొక్క వాక్యము ద్వారా జరిగినటువంటి పని ద్వారా దేవుని ఆశలు, దేవుని వాక్యానుసారమైనటువంటి ఆశలు, దేవుని వాక్యానుసారమైనటువంటి మరి ఆలోచనలు, దేవుని వాక్యానుసారమైనటువంటి మనస్సు నీకు వస్తుంది. అందుకే కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనకందరికీ, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో ఆమేన్, హల్లెలూయా. మనము కొత్తగా జన్మించిన వాళ్ళము. హల్లెలూయా. ఈ మనస్సు నూతనపరచబడింది, ఈ స్వభావము నూతనపరచబడింది. మానవ స్వభావం వెళ్ళిపోయి దైవ స్వభావము మనలోనికి వచ్చింది. ఆ యేసు ప్రభు సిలువలోని ఆయన చేసిన బలియాగం అర్థమవగానే, ఆ యేసు ప్రభు సిలువలో నా పాపం కోసం చనిపోయాడు, నన్ను ఆయన రక్తంలో కడిగి నన్ను శుద్ధిని చేసి మరలా దేవునితో నన్ను ఐక్యపరిచాడు. ఇప్పుడు నేను ఇంతకాలము కూడా వ్యర్థముగా ఒక జంతువులాగా, ఒక పురుగులాగా, ఏదో ఒక జీవిలాగా జీవించాను. కానీ యేసు ప్రభు నా కోసం చేసిన బలియాగం అర్థమైన తర్వాత, అనగా యేసు ప్రభు అర్థమైన తర్వాత, ఎవరు అర్థమైన తర్వాత అండి? యేసు ప్రభు అంటే నీకు అర్థమవ్వగానే అసలు యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు, ఎందుకు తన ప్రాణాన్ని బలిగా సమర్పించాడు, ఎందుకు తన చివరి రక్తపు బొట్టు కూడా ఈ భూమి మీద కార్చాల్సి వచ్చింది అన్న విషయం నీకు అర్థమవగానే నీ మనసు మారిపోతుంది. హల్లెలూయా. నీ హృదయం మారిపోతుంది. నీ హృదయము ఈ లోకంలో నుండి పూర్తిగా
వెడగొట్టబడి, అసలు సంఘము అనగా అర్థం ఏంటంటే, చెప్పండి అమ్మ, ఆయన శరీరము. దేవునికి స్తోత్రం. లోకము నుండి, దేవునికి స్తోత్రం, లోకము నుండి ప్రత్యేకించబడిన వారు. యేసు ప్రభు అర్థమవగానే, ఆయన బలియాగం అర్థమవగానే నువ్వు వెంటనే చేసే పని ఏంటంటే, లోకం నుంచి నువ్వు సెపరేట్ అయిపోతావు, ప్రత్యేకించబడతావు. హల్లెలూయా. నీవు లోకము నుండి, నీ మనస్సు పాత లోక ఆశల నుండి, పాత కోరికల నుండి ప్రత్యేకించబడి నువ్వు నూతన వ్యక్తిగా మారిపోతావు. హల్లెలూయా. దైవ స్వభావము అనగా నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసేటటువంటి పనులు, నీ యొక్క క్రియలు అన్నీ కూడా వాక్యానుసారంగా దైవికమైనవిగా మారిపోతాయి. ఎవరైతే రక్షణ పొందారో, అనగా యేసు ప్రభుని ఎరిగిన తర్వాత రక్షణ పొందారో, వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసించటానికి వస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసించటానికి వీలుగా వారు తమను తాము మలుచుకుంటా ఉంటారో, అనగా ఆ పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతూ, ఆ వాక్యము నాకు లోబడుతూ, వారిని వారు సరిచేసుకుంటూ వారి జీవితాలు దేవునికి పూర్తిగా సమర్పిస్తూ ఉంటారో, వారు ఈ లోకం నుండి పూర్తిగా ప్రత్యేకించబడతా ఉంటారు. వారి మాట, వారి ప్రవర్తన, వారి స్వభావము, వారి క్రియలు అన్నీ కూడా ప్రత్యేకించబడతా ఉంటాయి. హల్లెలూయా. కానీ అంచె దినాల గురించి యేసుప్రభు చెప్పిన మాట, అది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈరోజు విశ్వాసులు కూడా, దేవుని ఎరిగిన వారు కూడా మరలా ఏమవుతున్నారంటే, ఈ లోక సంబంధమైన బిజీలో వారి మనసుకు దేవునికి దూరమైపోతున్నా సరే, వారు దేవుని సన్నిధిలో సంతోషించి గడపలేకపోతున్నా సరే, వారు గమనించుకోలేని వారిగా మారిపోతూ ఉన్నారు. కనుక మనము ఉపేక్షించుకొని, అనగా దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టడానికి, అది ఏదైనా సరే, ఎంత లాభకరమైనదైనా సరే, ఎంత ఇష్టమైనదైనా సరే, ఎలాంటిది విషయమైనా సరే. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనుల గురించి కొన్ని మాటలు విన్నాను. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒక మాదిరికరమైనటువంటి పరిచర్య, లేక ఒక మాదిరికరమైన జీవితము, ఒక మాదిరికరమైన సేవకుడుగా ఉండటము, అలాంటి సంఘములో ఉండటము కూడా గొప్ప ఆశీర్వాదం అయి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నీవు ఎంతవరకు దేవునికి లోబడటానికి ఉపేక్షించుకుంటున్నావు, ఎంతవరకు దేవునికి నీ హృదయాన్ని సమర్పిస్తున్నావు, ఎంతవరకు దేవునికి వ్యతిరేకమైనవన్నీ తొలగించుకొని పూర్తిగా ఆయన పాదాల చెంతకు వస్తున్నావో నీవు గమనించాల్సిన అవసరం ఉంది. ఒకసారి దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చారు. అబ్రహాం దగ్గరికి వచ్చి, నీ ఏకైక కుమారుణ్ణి, నీకున్నటువంటి నీ ఏకైక కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వి అని దేవుడు అడిగాడు. ఏమడిగినా సరే ఈ లోకంలో ఇవ్వటానికి ఏదైనా సరే, డబ్బు ఇవ్వమన్నారు అనుకోండి, బంగారం ఇవ్వమన్నారు అనుకోండి, లేదా అబ్రహాము ప్రాణాన్నే ఇవ్వమన్నా కూడా చాలా సంతోషంగా అబ్రహాము ఇచ్చేవాడు. కానీ దేవుడు అడిగింది ఎవరినో తెలుసండి? అబ్రహాము తన ప్రాణమంతా ఎవరి మీద పెట్టుకున్నాడో, తన సర్వస్వము దేవుడి తర్వాత ఎవరని అనుకుంటున్నాడో, లేక 100 సంవత్సరాల తర్వాత పుట్టి అల్లారుముద్దుగా గారాభంగా పెంచుకుంటా ఉన్నాడో ఆ వ్యక్తిని దేవుడు అడిగాడు. దేవుడు తన స్థానాన్ని, అనగా దేవుని స్థానాన్ని దొంగిలించే ఏదైనా సరే, దేవుని స్థానంలోనికి మారుగా ప్రవేశించే ఏదైనా సరే, అది దేవుని నుండి నిన్ను దూరపరిచేది. కాబట్టి దేవుని స్థానంలోనికి ఏ వస్తువు కానీ, ఏ ఆశ కానీ, ఏ విషయంలో కానీ, ఏ సమయము దొంగిలించేది కానివ్వండి, లేకపోతే దేవునితో గడపకుండా అడ్డు వచ్చేది కానివ్వండి, మీ మనసు దేవుని నుండి దూరం అయిపోయేలాగా చేసేది కానివ్వండి,
ఏదైనా కానివ్వండి మీ జీవితాల్లో ఉన్నప్పుడు అది దేవుని స్థానాన్ని ఆక్రమించి దేవుని నుండి మెల్లమెల్లగా నిన్ను వెనక్కి లాగేసి ఒక రోజుకి నీవు నిర్వీర్యమైపోయి ఎండిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోయి నీవు ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఇలాగ దేవుణ్ణి ఆరాధించేవాడిని, ఇలా ప్రార్థన చేసేవాడిని, ఎంతసేపు గడిపేవాడిని, అయ్యో ఈరోజు నేను లేనే అని చెప్పే స్థితిలోనికి నేను తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే నీవు ఏదైతే దేవుని కంటే ఎక్కువగా లేదా దేవుని స్థానాన్ని నీ జీవితాల్లో ఇస్తూ ఉంటావో దానిని దేవునికి ఇచ్చేయగలగాలి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా కానివ్వండి, మీరు దేవునితో అనుదినము రోజు రోజుకి ఇంకా ఆయనతో సన్నిహితమైన సహవాసంలోనికి వెళ్ళిపోవాలి, సన్నిహితమైన సంబంధంలోనికి వెళ్ళిపోవాలి. ఎప్పుడో మనం ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నిత్యరాజ్యంలో ఆయనతో ఎడతెగనటువంటి సహవాసము, అన్యోన్యమైన సహవాసము, లేకపోతే ముఖాముఖిగా చూసే అనుభవం కలిగి ఉంటామని మనం విశ్వసిస్తున్నాం. మంచిది. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఆయన ముఖాముఖిగా అప్పుడు చూస్తూ ఆయనతో ఉండగలుగుతాం. ఇప్పుడు ఆయన ముఖాముఖిగా చూడంగానే ఆయన్ని నిరంతరము ప్రతిక్షణము అనుభవించగలుగుతూ ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాంని దేవుడు నీ ఏకైక కుమారుణ్ణి నాకు ఇచ్చే అని అడిగాడు. అసలు అడగటానికి దేవునికి ఎన్ని ఉన్నాయండి? అన్నీ మానేసి తన ప్రాణం ఎక్కడుందో ఆ వ్యక్తిని, తన కొడుకుని దేవుడు అడిగాడు. అబ్రహాము ఇంకా గొప్పవాడు. అబ్రహాముకి ప్రథమ స్థానం, మొదటి స్థానం ఎవరో తెలుసండి? దేవుడే. హల్లెలూయా. దేవుడిచ్చిన కొడుకు కాదండి. దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు సంతానం ఇస్తాను, నీ సంతానాన్ని ఇలాగ ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువులాగా చేస్తాను, నీ సంతానం వల్ల భూమి మీద ఉన్న వంశాలను ఆస్వాదించబడతాయి అని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఇచ్చి లేక కుమారుణ్ణి ఇచ్చాడు. ఇచ్చిన వాడిని ఇప్పుడు దహన బలిగా చేయమన్నాడు. అనగా ఆయన్ని చంపి ఆయన్ని ముక్కలు చేసి ఆయన్ని బలిపీఠం మీద పెట్టి కాల్చి బూడిద చేసి దేవునికి ఇవ్వాలి. ఏం చేసుకుంటారండి దేవుడు ఆ బూడిదని? తన కొడుకుని చంపేసి తన జీవితంలో ఉన్న ఆనందాన్ని తను ఎవరిని చూసి ఆనందిస్తున్నాడో, ఎవరిని బట్టి ధైర్యంగా ఉన్నాడో, ఎవరిని బట్టి ఆశగా ఎదురు చూసి పొందాడో వారిని ఆయనకి బూడిదగా చేసేస్తే ఆ దేవునికి సంతోషం అంటారా? కానీ ఈ పరీక్షని ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కోవాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్థానమును గమనించి దేవుని స్థానములోనికి ఏది వస్తున్నా సరే దాన్ని ఇవ్వటానికి వెనుకాడకూడదు. హల్లెలూయా. నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. అనగా నీ మనసు మీద, నీ ఆలోచనల మీద, నీ పనుల మీద, నీ యొక్క ఆశల మీద, నీ యొక్క ప్రణాళికల మీద, నీ సమస్తం మీద కూడా దేవుని వాక్యమే ఏలుబడి చేయాలి. దేవుని యొక్క సహవాసమే ఏలుబడి చేయాలి. నీకు ఇవ్వబడినటువంటి ఆ నిత్య జీవపు పిలుపే నిన్ను నడిపించాలి. అదే ప్రథమ స్థానంలో ఉండాలి. దేవుడే నీ జీవితంలో ప్రథమ స్థానంలో ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అడిగాడో అబ్రహాము ఏమాత్రం ఆలోచించకుండా ఆదికాండం 22వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మనం చదవచ్చు. ఎట్లనగా అబ్రహామా పిలువగా చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు కుమారుని తీసుకుని వెళ్ళి మొరియా దేశంలోకి వెళ్ళి దహన బలిగా అర్పించమని చెప్పాను. హల్లెలూయా. ఏమాత్రము కంగారు పడలా, భయపడలా, ఆలోచించలా.
ఎందుకో తెలుసండి, అబ్రహాముకి దేవుడంటే విశ్వాసం. హల్లెలూయా. అబ్రహాముకి దేవుడంటే నమ్మకం. హల్లెలూయా. మన దేవుడండి నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. చెప్పండి, నమ్మదగిన దేవుడు. ఎలాంటి స్థితుల్లో నమ్మదగిన దేవుడు అంటే ఎన్ని పరిస్థితుల్లో కూడా నమ్మదగిన దేవుడు. ఎంతగా అబ్రహాము దేవుడిని నమ్మాడంటే, నా కొడుకుని దేవునికి ఇచ్చేసినా కూడా దేవుడు నమ్మదగినోడే. నా కొడుకుని దేవుడికి అర్పించేసినా సరే నా దేవుడు మేలే చేస్తాడు. నన్ను కీడు చేయటానికి ఆయన అడగట్లేదు. ఆయన ఉద్దేశం ఏదో గొప్పది. హల్లెలూయా. అదేంటో నాకు అర్థం కాదు. ఒకవేళ ఎందుకు అడిగాడో నాకు అర్థం కాదు. ఎందుకు అడిగాడో అని ఆలోచించటానికో, లేకపోతే ఎందుకు అడిగాడని చర్చించటానికో, ఎందుకు అడిగాడని ఎవరితోనో సంభాషణ చేయటానికో కూడా ఆయన చేయలేదు. ఆయన హృదయంలో ఉన్న పరిస్థితి, దేవుని గురించి ఉన్నటువంటి విషయం ఏంటంటే, నా దేవుడు ఏది చేసినా మేలైనది చేస్తాడు. హల్లెలూయా. మేలు మాత్రమే చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. విశ్వసించడానికి ఆయన కంటే ఎక్కువగా ఎవరూ లేరు. నా కొడుకు కూడా లేడు, నా భార్య కూడా లేదు, ఈ భూమి మీద కనిపించే ఏది కూడా లేదు. ఆయనే విశ్వసనీయుడు. నేను కూడా కాదు, ఆయనే విశ్వసనీయుడు. ఆయన నమ్మకపోతే నేను ఎవరిని నమ్ముతాను? ఆయన అడిగింది చేయకపోతే నేను ఇంకేం చేస్తాను అని అనుకున్నాడు. చూసారండి, అబ్రహాముకి దేవుడి మీద అంత నమ్మకమా? మీకు దేవుడి మీద మీకు నమ్మకం అండి? దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఏదైనా అడుగుతున్నారు అనుకోండి, లేదా దేవుడు ఏదైనా ఇమ్మన్నాడు అనుకోండి, ఒకవేళ దేవుడే మిమ్మల్ని ఏదో ఒక విషయంలో ప్రేరేపించి ఈ మందిరానికి పలానాది చెయ్యండి, లేదా ఈ సభలకు పలానా చెయ్యండి, లేదా ఏదన్నా చేయమన్నారు అనుకోండి, ఆలోచించి లేకపోతే పక్కన వాళ్ళని అడిగి ఇలాగా చాలాసేపు మనము గుంజుకొని చేసామనుకోండి, దేవుడు కూడా అంతగా సంతోషించుడు. ఎందుకో తెలుసా అండి, కొరింథీ పత్రికలో రాయబడి ఉంది, ఆయన సంతోషంగా ఇచ్చేవారిని అంటండి ప్రేమిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఏ మాత్రము తన్ను తాను మర్చిపోయి తన కొడుకు, తన కుటుంబం, కొడుకు లేకపోతే నేనేమైపోతాను, కొడుకు లేకపోతే నా వంశం ఏంటి, నా బ్రతుకు అర్థం ఏంటి, ఇలాంటి ఏమీ ఆయనకి ఎందుకు కలగలేదంటే ఆయన దేవుని నమ్మెను. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి, నువ్వు నీతిమంతుడు అవ్వాలంటే యేసయ్యని నమ్ము. ఎలా నమ్మాలి అంటే ఆయన వాక్యం ఏం చెప్తే అది నేను చేస్తానంతే. హల్లెలూయా. ఆ వాక్యం ఎలా చెప్తే నేను ఇలా చేస్తాను అని నువ్వు అన్నావు అనుకోండి, దాన్ని ఏమంటారంటే నెపములు, సాకులు వెతుక్కోవటం. ఒకసారి ఒక విందు జరుగుతుంది. లోకాసు వార్త 14:18 ఒక విందు జరుగుతుంది. రాజుగారు అందరినీ కూడా విందుకు పిలిచారు. చదవండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. హల్లెలూయా. ఏం చెప్తున్నారంటండి? ఏమండి, మనిషిని పాపం విడిచిపెట్టమంటే ఎన్ని సాకులు చెప్తారో. ఇంకేదన్నా చేయమంటే, బాబు మోకాల మీద మెట్లెక్కి కొండ మీదకి ఎక్కంటే సంతోషంగా ఎక్కేస్తారు. లేకపోతే ఎక్కడి నుంచి మోకాల మీద నడు అంటే నడిచేస్తారు. లేకపోతే పొద్దున్నే లేచి అలా చెయ్యి ఇలా చెయ్యి అని ఏదన్నా చెప్పామనుకోండి, చాలా ఇష్టంగా చేస్తారు. కానీ దేవునికి విరోధమైన ఒక పాపాన్నో, దేవునికి ఇష్టం లేని ఒక విషయాన్నో వదిలేయండి అని అన్నారు అనుకోండి, చాలా సాకులు వెతుకుతూ ఉంటారు. ఎక్కడ లేని సాకులు చెప్తూ ఉంటారు. జ్ఞానాన్ని అంతా ఉపయోగిస్తూ ఉంటారు, వారి అనుభవాన్నంతా ఉపయోగిస్తూ ఉంటారు. అనగా దేవుని వాక్యానికే లోబడటం అనేసి దేవుని వాక్యాన్ని మేము ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకు లోబడలేకపోతున్నాం, ఎందుకు మేము అలా చేయలేకపోతున్నాం అని చెప్పి మనల్ని కూడా నమ్మించడానికి, ఆ సేవకుండా ఇతరులను కూడా నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుడు కూడా నమ్ముతాడని వీళ్ళు భ్రమపడుతూ ఉంటారు. దయచేసి దేవునికి లోబడకుండా నువ్వెన్ని సాకులు చెప్తున్నా సరే, ఏ కారణాలు చూపిస్తున్నా సరే, జాగ్రత్త, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు.
సాకులు చెప్పటం మానివేసి నిన్ను నీవు ఉపేక్షించుకొని దేవునికి లోబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కనుక దేవునికి లోబడకుండా నువ్వు చెప్పే కుంటి సాకులు పక్కన పెట్టి నిన్ను నీవు ఎందుకు ఉపేక్షించుకోలేకపోతున్నావు? ఏ కారణం చేత దేవునికి నీ మనసు ఇవ్వలేకపోతున్నావు? ఏ కారణం చేత దేవునికి దూరంగా నువ్వు ఉంటూ దేవునికి మరి ఆ అడ్డుని తీసుకుని దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు అన్న విషయాన్ని ఈరోజు నువ్వు గమనించి కుంటి సాకులు పక్కన పెట్టి లేనిపోని నెపాలు వాళ్ళ మీద వీళ్ళ మీద మోపటం మానివేసి నీవు స్వచ్ఛందంగా, హృదయపూర్వకంగా, యథార్థంగా, నిర్మలంగా దేవుని పాదాల చెంతకు వచ్చేయాలి. హల్లెలూయా. ఆ ఒక స్త్రీ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చండి, కన్నీరు కారుస్తుంది. కన్నీరు ఎందుకు వస్తుందో తెలుసండి? హృదయంలో ఏదన్నా వేదన, బాధ ఉన్నప్పుడు కళ్ళల్లోంచి కన్నీరు వస్తుంది. ఏ బాధ లేనప్పుడు, ఏ దుఃఖము, ఏ వేదన లేనప్పుడు రాదు. ఇందాక దైవజనులు భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. ఎంతోమంది మిషనరీలు ఈ దేశానికి వచ్చి వాళ్ళ కుటుంబాలను వదిలేసి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి వారు తినకపోయినా ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ ఉండేటువంటివి ఏవి కూడా అనుకూలంగా లేకపోయినా వారు త్యాగముతో ఈ నేల మీదకి వచ్చి వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సువార్త అందిస్తే ఈరోజు మనకి సువార్త వచ్చింది. హల్లెలూయా. అలాగే ఈ సువార్త ఎంతోమంది త్యాగంతో మన మధ్యకు వచ్చింది. వారు భారంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తే వారిని వారు మర్చిపోతే, వారు కుటుంబాన్ని మర్చిపోతే, వారు వసతుల్ని మర్చిపోతే, అన్నిటినీ ఉపేక్షిస్తే, అన్నిటినీ త్యాగం చేస్తే ఈరోజు ఈ సువార్త మనకు వచ్చింది. హల్లెలూయా. ఆ లొక్కలో 2, 10 మందో, 100 మందో, 1000 మందో వచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు కోట్ల మంది ఇంచుమించు రక్షణ పొందాం. మనము కూడా త్యాగం చేస్తే, మనం కూడా ఉపేక్షించుకుంటే, మనం కూడా దేవుని వాక్యానికి లోబడితే మన దేశం ఎప్పుడో రక్షణ పొందుది కదా. మన దేశాన్ని ఇంకొన్ని ఆత్మలు మనం సంపాదించగలుగుతాం కదా. అదే భారం మనలోనికి వస్తే, అదే త్యాగం మనలోనికి వస్తే, అదే ఉపేక్షించుకొని అనగా దేవుని కోసము ఏదైనా సరే త్యాగం చేస్తాననే మిషనరీల వలె మనం కూడా ఈరోజు తీర్మానించుకోగలిగితే మనము అనేక ఆత్మలు సంపాదించే వారంగా మార్చబడతాం. ఆ స్త్రీ యేసయ్య పాదాల దగ్గర కూర్చుని కన్నీరు కారుస్తూ ఉంది. ఎందుకు కన్నీరు కారుస్తుందో యేసయ్యను పిలిచినటువంటి ఆ సీమోనికి, ఇంటిలోకి పిలిచిన సీమోనికి తెలియదు, కానీ యేసయ్యకు తెలుసు. హల్లెలూయా. ఆమె హృదయములో పరివర్తన ప్రారంభమైంది, పశ్చాత్తాపం ప్రారంభమైంది. యేసయ్య మాటలు వింటుండగానే ఆమె తన పాపాన్ని, తన అవిధేయతని, తన అక్రమ జీవితాన్ని ఆమె గ్రహించటం మొదలుపెట్టింది. ఆమె హృదయము మార్పు చెందింది. హల్లెలూయా. వెంటనే ఆమె యేసయ్య పాదాల దగ్గర కన్నీటితో ఆయన పాదాలని కడిగి వేస్తూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసయ్య పాదాల దగ్గరికి వస్తే, అసలు యేసయ్య మాటలో ఆయన నీవు విశ్వసిస్తే, నిన్ను నీవు కూడా ఉపేక్షించుకోగలిగితే, కుంటి సాకులు చెప్పకుండా దేవునికి యథార్థంగా నీవు సబ్మిట్ అవ్వగలిగితే, విధేయత చూపిస్తే కనుక నీవు ఈరోజు ఒక ఉన్నతమైన ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని, దేవుని చిత్తములోనికి, దేవుని ప్రణాళికలోనికి, దేవుని ఆశలోనికి, ఆ నిత్య జీవపు కృపలోనికి నువ్వు రాగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు చెబుదాం. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఆయన ఏం చేశాడంటే ఆ కట్టెల మీద పేర్చి, ఆ కట్టెలు ఆయన చేతే పేర్పించి, ఆ కుమారుడు చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి చంపబోతున్నాడు. కత్తెత్తాడో దేవుని దూత వచ్చింది. హల్లెలూయా. అబ్రాము, నేను నీ కుమారుని తీసుకోవటానికి కాదు, ఇదిగో అక్కడ పొదల్లో ఒక పొట్టేలు ఉంది, తీసుకురా, దానిని బలిగా ఇవి అని చెప్పి దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 16వ వచనం, ఆదికాండం 22:16 చదివితే, నీ ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక
ఆ, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12వ వచనం కూడా చదువుతున్నానండి. నీ కుమారి నాకు ఇయ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువల్ల నాకు కనబడుచున్నది. హల్లెలూయా. ఎవరిస్తారండి? ఎవరు ఉపేక్షించుకుంటారు? లేకపోతే ఎవరు విధేయత చూపిస్తారు? ఎవరు కుంటి సాకులు చెప్పరు అని మనం ఆలోచిస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. హల్లెలూయా. ఏదన్నా ఇస్తారు, దేవుడి వల్ల ఏదైనా జరుగుతుంది అంటే కొంతమంది లోబడినట్టుగా నటిస్తారు, కానీ హృదయం ఇవ్వలేరు, మనసు ఇవ్వలేరు, జీవితాన్ని ఇవ్వలేరు, ప్రవర్తనను మార్చుకోలేరు. ఏమాత్రము కూడా నటించి వేషధారణ చేసి దేవుడు దయ పొందాలని అనుకుంటారు. ఒకవేళ దేవుడు కనికరించి వారు అడిగింది ఇచ్చినా సరే అది ఆశీర్వాదకరంగా కాదు, అదేంటంటే తాత్కాలికంగానే ఉంటుంది. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి పూర్తిగా విధేయత చూపించి దేవుని స్వాధీనం అవ్వాలి. అది దేవునికి సంతోషము. అబ్రహామును చూసి దేవుడు ఎంత సంతోషించాడంటే, నేను ఇచ్చాను కొడుకుని, ఆ కొడుకుని ఇచ్చేయమంటే నా కోసం ఆయన నన్ను నమ్మి నా మీద విశ్వాసంతో నేను కీడు చేసేవాడిని కాదు అని ఎంత విశ్వాసాన్ని, ఎంత నమ్మకాన్ని, ఎంత ఆ విధేయతని చూపించాడని దేవుడు సంతోషించాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు సంతోషించేలాగా నీలో ఏ లక్షణాలు ఉన్నాయో గమనించు. దేవుణ్ణి సంతోషపెట్టేవారు వారి జీవితాల్లో తమను తాము ఉపేక్షించుకొని దేవుడికి విధేయత చూపించగలుగుతారు. సాకులు చెప్పేవారి గురించి ఒక మాట చెప్తానండి. ఆదాము అవ్వలో దేవుడు వారిద్దరిని చేసి జంటగా ఉంచి ఒకరికొకరు సాటి అయిన సహాయంగా ఉంటారని ఆ ఏదెను తోటలో పెట్టి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ పండు మాత్రం తినొద్దని చెప్పాడు. తినొద్దని చెప్తే ఆ పండుని వాళ్ళు తినేశారు. సాతాను ఏవో దురాశలు కలిగించాడు, అబద్ధాలు చెప్పాడు, మోసపోయారు, తినేశారు. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, నేను తినొద్దన్న పండు ఎందుకు తిన్నారు అంటే ఆదాము అంటున్నాడండి, నీవు నాకు చదవమ్మా. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొని నాకు ఇయ్యగా తింటిన నేను. దేవునికి స్తోత్రం. ఈ సంఘాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. వాక్యాన్ని అందిస్తున్నారు, రెఫరెన్సులతో సహా చదువుతున్నారు. అంటే మీలో ఎంత వాక్యం ఉందో అదే ఆధారంగా తెలుస్తూ ఉంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ దైవజనులను దీవించును గాక. మీరు ఆసక్తిగా నేర్చుకోవటం బట్టి, ఆసక్తిగా ఉండటాన్ని బట్టి దేవుడు మీకు తన సమృద్ధి అయినటువంటి వాక్యపు దీవెనలు దయచేయను గాక. నీవు నాకు సహాయంగా ఉంటావని భార్యని ఇచ్చావు కదంటయ్యా, ఆమె తినమంటే ఆమె వల్ల తిన్నానని చెప్పారు. ఆ స్త్రీని అడిగారు, ఆమె ఏమందంటే ఆ పాము వల్ల తిన్నానండి, ఆ మాటలు నమ్మేశాను అన్నది. ఇలాగా చేసిన తప్పుని ఒప్పుకోవటం మానివేసి, దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏదుందో దాన్ని విడిచిపెట్టడం మానివేసి, అనగా 2 రోజులు మీరు వాక్యం విన్నారు, నిన్న దినాన్ని వాక్యం విన్నారు, ఇప్పుడు మీరు వాక్యం విన్నారు. దైవజనులు ప్రతి ఆదివారం వాక్యం వింటారు, చెప్తూ ఉంటారు. దేవుడు వారి చేత మీకు ఏమేమి హెచ్చరికలు పంపిస్తూ ఉంటాడో విన్నప్పుడు లోబడటం మానేసి సాకులు చెప్తూ ఉంటారు. ఎవరి మీదో నెపాలు మోపుతూ ఉంటారు. ఆదాము అవ్వ మీద, అవ్వేమో పాము మీద. ఇలాగా సాకులు చెప్పి మేము తప్పు చేశాము, మేము వద్దన్నది తినేసాము, మేము మోసపోయాము, మేము దురాశకు లోనయ్యాము, మా కన్నులు తెరవబడతాయంటే నమ్మాము, దేవదూతలాగా అయిపోతామంటే నమ్మాము, నువ్వు చెప్పింది అబద్ధమని నమ్మాము, అదే నిజమని నమ్మాము, అసత్యాన్ని నిజమని నమ్మాము అని అనటం మానివేసి ఎదుటి వారి మీద సాకులు చెప్పటం వారు చేశారు. దానివల్ల వారు ఇంకా దేవునికి దూరం అయిపోయారు, దేవుని చేత గెంటివేయబడ్డారు, ఏదైనా తోటలోంచి గెంటివేయబడ్డారు. నువ్వు సాకులు చెప్తున్న ప్రతిసారి లోబడకుండా దైవజనుడు చెప్పిన మాటకి, దేవుడు చెప్పిన మాటకి, వాక్యానికి నువ్వు సాకులు చెప్తున్న ప్రతిసారి కూడా నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. సాకులు చెప్తున్న ప్రతిసారి కూడా మరింత దేవునికి వ్యతిరేకమైన
ఆ దేవుని ఆశీర్వాదాల్లోండి నీవు కోల్పోతూ శాపములను, లేకపోతే నష్టములను, కీడులను, లేకపోతే లోట్లను, లేదా వ్యాధులను, ఇవన్నిటినీ నువ్వు తెచ్చుకున్నావని గమనించాలి. అబ్రహాముకి క్షమించాలి, ఆదాముకి మరణం వచ్చింది, రోగం వచ్చింది, వారి యొక్క హృదయము స్వభావం మారిపోయింది. వారు దేవునికి దూరం అయిపోయారు, దేవుని నుండి దూరంగా గెంటి వేయబడ్డారు. జాగ్రత్త, నువ్వు సాకులు చెప్తూ ఎవరి మీదో నెపాలు మోపుతూ ఏదో ఒక విధంగా తప్పించుకుందాము అని అనుకున్నట్లయితే దేవుని సన్నిధి నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇదిగో చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనమందరము కూడా ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. హల్లెలూయా. తప్పించుకుందామని నువ్వు అనుకుంటున్నా, తప్పించుకోలేవు. ఎందుకో తెలుసా? మంచి అయినా సరే చెడ్డైనా సరే నీ దేహంతో నువ్వు జరిగించిన ప్రతి క్రియకి కూడా నీవు ఫలితాన్ని అనుభవించాలి. ఏది బాగుందండి? లోబడటమా? లోబడకుండా అవిధేయత చూపించటమా? ఏం చేస్తారు? లోబడతారా? ఇక్కడ అవనస్తులైన పిల్లలు ఉన్నారు, దేవునికి స్తోత్రం. లోబడుతున్నారా? దేవుని వాక్యానికి లోబడుతున్నారా? అనుభవజ్ఞమైన పెద్దలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. దేవునికి లోబడండి. కారణాలతో మరి దేవుణ్ణి మెప్పించాలనో అబ్రహాము దేవుని మెప్పించాడు. లోబడి విశ్వాసంతో, విధేయతతో, త్యాగముతో, నమ్మకంతో మంచే చేస్తాడని, నా దేవుడు ఎప్పుడు మేలైందే చేస్తాడని ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తూ దేవుని సంతోషపరిచాడు. ఆదామవ్వలు తప్పు చేసి తమ నెపాల్ని వేరు మీద మోపి తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. అలా ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా నువ్వు తీర్పులోనికి వస్తావు. హల్లెలూయా. ఒకవేళ ఈ భూమి మీద గనక నీవు ఆ ఫలితం అనుభవించకపోతే నువ్వు దేవుని న్యాయపీఠం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడినప్పుడు నీవు లెక్క అప్పగించాల్సిందే. నువ్వెవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఈరోజు నీ వైపు ఎవరు ఏలెత్తి చూపించలేకపోవచ్చు. నువ్వు రహస్యంగానే ఏదైనా చేసుకుతూ ఉండొచ్చు, లేకపోతే మరి జ్ఞానముతోటి నువ్వు పైన మెరుగులు దిద్దొచ్చు, మట్టి గోడకి సిమెంట్ పూత పోసినట్టుగా నువ్వు భ్రమపరచవచ్చు. కానీ దేవుని ముందు తప్పించుకోగలవా? తీర్పులో నీవు దేవుని ముందు నిలబడినప్పుడు నీ క్రియలన్నిటికీ కూడా ఆయనకి సమాధానం చెప్పాలి. దాని ప్రతిఫలము నీ మీద ఉంటుంది. తీర్పులోనికి వస్తావు, జాగ్రత్త. నువ్వు తప్పించుకోవడానికి నెపాలు మోపుతూ ఏ జ్ఞానాన్ని ఉపయోగించినా సరే నువ్వు దేవుని చేతిలోని తప్పించుకోలేవు. దేవుడు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడాల్సిందే. కాబట్టి తప్పించుకునే నెపాలతో కాకుండా లోబడి విధేయత చూపించి దేవుని సంతోషపెట్టేవారిగా ఉండగలగాలి. ఇదే అబ్రహాము జీవితంలో మరొక సమస్య వచ్చిందండి. ఆ సమస్య ఏంటో చెప్తాను. అబ్రహాముతో పాటుగా లోతు అనే ఆయన, అలా ఆ అన్నగారి కుమారుడు వరుసకి కొడుకు అవుతాడు, ఆయన కూడా అబ్రహాముతో పాటుగా వచ్చాడు. దేవుడు అబ్రహామును పిలిచాడు. ఆ అబ్రహాము బయలుదేరి వెళ్తుంటే లోతు గారు కూడా వాళ్ళ నాన్నగారితో కలిసి వచ్చాడు. వస్తే దేవుడు ఏం చేశాడంటే అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామును బట్టి లోతును కూడా ఆశీర్వదించాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసండి? ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. మనల్నే కాదండి, మనలతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా, నా కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు, నా రక్త సంబంధుల్ని ఆస్వాదిస్తాడు, నా స్నేహితులను ఆశీర్వదిస్తాడు, నా సంఘాన్ని ఆశీర్వదిస్తాడు, నాతో కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థించే ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎవరెవరి కోసం ప్రార్థిస్తావో వారందరిని ఆశీర్వదిస్తాడు. అబ్రహామును బట్టి లోతుకి ఆశీర్వాదం వచ్చింది. ఎంత ఆశీర్వాదం అంటే అబ్రహాము ఎంత గొప్పడైపోయాడో, ఎంత విస్తరించిపోయాడో, లోతు కూడా అంతగా విస్తరించిపోయాడు. కానీ వారి మధ్యన కలహం వచ్చింది. వారి మధ్య కాదు, వారి కాపరుల మధ్యలో కలహం వచ్చింది. ఆ విషయము అబ్రహాముకి తెలియగానే అబ్రహాము ఒక మాట అంటున్నాడు. మనల్ని మనం ఉపేక్షించుకోవటం, లేకపోతే
మనల్ని మనము దేవునికి అప్పగించుకోవటం, లేకపోతే ఏ భేషజాలు లేకుండా దేవునికి మనము విధేయత చూపించే విషయాల్లో మనం ఈ విషయాన్ని మనం గమనించాలి. అబ్రహాము ఏమన్నాడంటే ఆ లోతుని పిలిచి అన్నాడు, లోతు, నీ కాపర్లకి నా కాపర్లకు గొడవ అవుతుంది, ఇది మంచిది కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. సమాధానపరచు వారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. కలహము కలిగించేవారు ఎవరు సంబంధులండి? కలహానికి కాలు దువ్వేవాళ్ళు, చిన్నదాన్ని పెద్దది చేసుకుని ఆ సమాధానానికి అవకాశం ఇవ్వకుండా ఇలాగా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వెంటాడి వేధించి వాళ్ళని ఏదోటంట మరి చేసేవాళ్ళు ఉంటారు. దేవుని పిల్లలు ఎప్పుడు అలా ఉండరు. దేవుని పిల్లలు ఎప్పుడు సమాధానకరంగా ఉంటారు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా తగ్గించుకునే వాళ్ళుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము మారు మనసు పొందుతామో, ఎప్పుడైతే వాక్యానికి మనం లోబడుతూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని వెతుకుతూ ఉంటామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉంటాడు, మనల్ని ఆలయాలుగా మార్చేసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని చెక్కుతూ ఉంటాడు, మనల్ని తగ్గించుకునేలాగా, వినయం కలిగిన వారిగా, లోబడే స్వభావం కలిగిన వారిగా. ఇతరులే మన మీద దౌర్జన్యంగా వచ్చినా సరే వారిని కూడా ప్రేమించి వారిని కూడా క్షమించగలిగేలాగా మనల్ని రూపాంతరపరిచేటటువంటి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనలో ఉండి, మనతో ఉండి, అనుదినము వాక్యము ద్వారా, దైవజనుల ద్వారా, సంఘము ద్వారా, ఏకముగా కూడుకోవటం ద్వారా, ఈ ఆరాధన ద్వారా మనల్ని మార్పు చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము దేవునితో ఉండేవాడేమో, దేవునితో ఆ సహవాసం కలిగిన వాడేమో, సంబంధం కలిగిన వాడేమో. ఆయన ఏమన్నాడంటే లోతుని పిలిచి అంటున్నాడు, లోతు, నువ్వు కుడికి వెళ్తావా, నేను ఎడమకి వెళ్ళిపోతాను. నువ్వు ఎడమకి వెళ్తావు, నేను కుడికి వెళ్ళిపోతాను. మనిద్దరము కూడా వేరైపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. 13వ అధ్యాయం ఆదికాండం 9లో ఉంటుందండి, మీరు చదవద్దు. ఆయన లోతు ఏమన్నారు తెలుసండి? ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అబ్రహాము పెద్దవాడు, లోతు అబ్రహాము ఏం చెప్తే అది వినాలి. అబ్రహాము శాసించగలడు. అబ్రహాము, నువ్వు ఇదంతా నాది, ఇక్కడ నేను ఉంటాను, ఇక్కడ పచ్చగా ఉంది, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వేరే చోటుకి వెళ్ళిపో, ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని కూడా అనగలడు. అవకాశం ఉంది. కానీ అవకాశాన్ని కాదు, అక్కడ దేవుని పిల్లలు ఉపేక్షించుకుని, అనగా విధేయత చూపించే, తామును తగ్గించుకునేవారుగా ఉంటారు. దేవుని ఆత్మీయమైనటువంటి వారిని మనం గమనించినట్లయితే, ఆత్మీయత ఎక్కడ కనబడుతుందంటే ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడే కనబడుతుంది. ఎప్పుడు కనబడుతుంది చెప్పండి? వివాదాలు వచ్చినప్పుడే. అబ్రహాం తగ్గించుకున్నాడా, లోతు తగ్గించుకున్నాడా? ఎందుకు? అబ్రహాము ఆత్మీయుడు, లోతు ఆత్మీయుడే. కానీ అబ్రహాము నిజముగా, అనగా ఏ భేషజాలు లేకుండా తన్ను తాను మరిచిపోయి దేవుని కోసం, లేదా దేవుని మహిమ కోసం, లేదా దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవించాలనేటటువంటి సమర్పణ కలిగిన వాడు కనుక తన్ను తాను తగ్గించేసుకుని అంటున్నాడు, మొదటి చాయిస్ నీకే ఇస్తున్నాను, నీదే అవకాశం, నువ్వేమి చెయ్యాలనుకుంటున్నావో అదే చెయ్యి అని చెప్పి అబ్రహాము తగ్గించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉపేక్షించుకోవడం అనగా విధేయత చూపించటం, లేదా మనల్ని మనము మర్చిపోయి దేవునికి పూర్తిగా అప్పగించుకోవటం అనేది మనం ఈ అబ్రహాము జీవితంలోంచి కూడా మనం చూడగలుగుతున్నాం. లోతు ఏం చేశాడో మీకు అందరికీ తెలుసు. ఏం చేశాడండి? సొదొమ గొమొర్రాను కోరుకున్నాడు. అది పచ్చగా ఉంది, అక్కడ మంచి వ్యాపారం జరుగుతుంది, అక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళు, ఆత్మీయుల, లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టేసి లాభమో లేకపోతే వ్యాపారమో, మంచిగా పచ్చగా కంటికి కనపడే పచ్చదనాన్ని లేకపోతే లాభాన్ని ఆయన చూశాడు. ఆత్మీయుల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కనుక ఆయన ట్రబుల్లోనికి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మీరు ఎలాగున్నారు? ఆత్మీయత కోసము త్యాగం చేయటానికో, తగ్గించుకోవడానికో, విధేయత చూపించుకోవడానికి ఇష్టంగా ఉన్నారా? లేదా ఆత్మీయత నాకు అవసరం లేదు, ఆత్మీయత ఉంటే ఏంటి లేకపోతే ఏంటి,
నా లాభం, నా సుఖం, లేకపోతే నేను అనుకున్నట్టు జరగాలి, నా చిత్తం లేకపోతే నా ప్రణాళిక ప్రకారం జరగాలి, దానికి వ్యతిరేకంగా దేవుడు వాక్యం ఉన్నా సరే, దైవజనుల మాటలు ఉన్నా సరే, లేదా ఏమైనా నాకు అనవసరం అని మీరు ఆత్మీయత లేనటువంటి, లేకపోతే దేవుని వాక్యము నాకు వ్యతిరేకమైనటువంటి ఆ విలువలతో మీరు ఉంటున్నారో ఈరోజు మీరు గమనించుకుని, మీరు ఆత్మీయతకు దూరంగా జరిగిపోతుంటే మీరు ప్రమాదంలో ఇరుక్కుపోతున్నారు. సొదొమ గొమొర్రా వెళ్ళాడు. అక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, ఎలాంటి వాళ్ళు అండి? వావి వరుసలు లేనోళ్ళు. ఆడ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే వ్యభిచారులు. ఆడ మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే దైవ భయం లేనోళ్ళు. అలాంటి ప్రాంతంలో అతడు వెళ్ళి వండి అతడు ప్రమాదాన్ని తెచ్చుకుని ఉన్నవన్నీ కోల్పోయి ఆ కట్టుబట్టలతోటి ఆ ఊరిని వదిలేసి పారిపోవాల్సినటువంటి స్థితిలోనికి లోతెళ్ళాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను లోబడట్లేదు, పర్లేదు, క్షేమంగా ఉన్నాను, నేను లోబడకపోయినా నేను వాళ్ళకంటే లోబడిన వారికంటే మంచిగా ఉన్నాను, లేకపోతే వాళ్ళ అమాయకులు కాబట్టి లోబడిపోయారు, వాళ్ళు ఏదో యథార్థత అంటున్నారు, వాళ్ళు ఏదో నీతి అంటున్నారు, వాళ్ళు ఏదో సత్యం అంటున్నారు, దేవుడే ప్రథమ స్థానం అంటున్నారు, నేను అలా కాకపోయినా కూడా నేను హ్యాపీగా ఉన్నాను, వారికంటే మంచిగా ఉన్నాను, వారికంటే సుఖంగా ఉన్నాను. వారు ఉపవాసాలు చేస్తారు, లేకపోతే వాళ్ళు నష్టపోతూ ఉంటారు, త్యాగం పేరు చెప్పి కోల్పోతూ ఉంటారు, నేనైతే తెలివిగా సంపాదించుకుంటా ఉంటాను అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వే ప్రమాదంలో ఉన్నావు, నువ్వే దేవునికి దూరంగా ఉన్నావు, నువ్వే ఆత్మీయతను కోల్పోయే స్థితిలో ఉన్నావు. నీవు నీతి, యథార్థత, సత్యం అనే దైవిక లక్షణాలు, దైవ స్వభావము, దేవునితో సహవాసము, దేవునిలోని ఆనందం ఇవన్నీ పోగొట్టుకుని వ్యర్థమైన దాన్ని కలిగి ఉన్నావు. లోతు చాలా ధనం సంపాదించాడు, పేరు సంపాదించాడు, ఆ ఊర్లో ప్రముఖమైన వ్యక్తిగా మారిపోయాడు, కానీ అతడు ప్రమాదంలోనే ఉన్నాడు. అతడు ఆ ఊరిని విడిచి పారిపోవలసినటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నాడు. భయంకరమైన స్థితి అతని జీవితంలోకి వచ్చింది. కాబట్టి నువ్వు లోబడకుండా ఆత్మీయతను పోగొట్టే పరిస్థితుల్లో, ఆత్మీయతకు వ్యతిరేకమైన పరిస్థితుల్లో నువ్వు ఎందాక నిలబడి ఉంటావు? ఆ క్షేమకరం కాని దాంట్లో ఎందుకు నువ్వు నిలబడి ఉంటావు? నీకు ప్రమాదకరమైన స్థితుల్లోంచి నువ్వెందుకు దేవునికి లోబడి వాటి నుండి తప్పించుకోవో ఒకసారి ఈరోజు నువ్వు దేవునికి సమాధానం చెప్పు. లేదంటే రాబోయేటటువంటి నష్టము, కీడు అనగా తప్పించుకోలేని స్థితుల్లోనికి, పారిపోవాల్సిన స్థితుల్లోనికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి దేవునికి లోబడదాం. మోషే జీవితంలోంచి కూడా నేను ఉపేక్షించుకోవటం, లేదా మరి ఆ తెలుగు పదం దానికి కరెక్ట్గా అంటే మా పాస్టర్గా చెప్పాలి, తప్పించుకోవటం లేదా పూర్తిగా విధేయత చూపించడం. మోషే జీవితం నుంచి కూడా నేను ఒక మాట చూపిస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివినట్లయితే, మోషే పెద్దవాడై విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. యాలయనగా అతడు ప్రతిబలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చూడండి, మోషే రాజుగారింట్లో రాజులాగా బ్రతుకుతున్నాడు, రాకుమారులాగా బ్రతుకుతున్నాడు, రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఆ రాజభోగాల్ని అతడు ఎందుకు త్యాగం చేసి ఎందుకు వదిలేసి వచ్చాడో తెలుసండి? ఎందుకు వదిలేశాడండి? దేవుని ప్రజలు నిందలో, దౌర్జన్యంలో, హింసల్లో, నీచమైన స్థితిలో ఉన్నారు. ఈరోజు ఎవరైనా ఆత్మీయ నేత్రాలు తెరవబడితే, ఎవరైనా దేవుని మనసులోనికి వచ్చి ఆలోచిస్తే, దేవుని హృదయమును ఎరిగి ఆలోచిస్తే కనుక మీ హృదయాల్లో కూడా ఈ భారము కలుగుతుంది. ఏ భారమో తెలుసండి? నశించిపోతున్నటువంటి ఆత్మల భారం. నేను మంచిగా పరలోకానికి వెళ్ళిపోతాను, నిత్యజీవానికి వెళ్ళిపోతాను, నాకేంటి, నేను హ్యాపీ అని అనుకుంటే, మోషే రాకుమారుడుగా ఉన్నాడు, రాజభోగాలు అనుభవిస్తున్నాడు, కానీ అతను ఏమనుకున్నాడు తెలుసా? దేవుని ప్రజల పరిస్థితిని గురించి ఆలోచిస్తున్నాడు. ఈరోజు
నీ ప్రార్థన జీవితంలో, లేకపోతే నీ యొక్క విజ్ఞాపన జీవితంలో నశించిపోతున్న ఆత్మలు నీకు కనబడతా ఉంటే, నీ కళ్ళ ముందు కదులుతూ ఉంటే, వాటి కొరకు ఒక కన్నీటి బొట్టుని నువ్వు కార్చగలుగుతున్నావా? వారి కొరకు విజ్ఞాపన నువ్వు చేయగలుగుతున్నావా? వారిని రక్షించటానికి నీ చేతనైన పని ఏదన్నా చేయగలుగుతున్నావా? చేయలేకపోతుంటే నీవు దేవుని దగ్గరికి ఏదో ఆశించి, అనగా ఏదో కోరుకుని ఆయన ద్వారా సుఖంగా ఉంటాను అనుకున్నవి జరుగుతాయి. ఆయన దగ్గరికి వస్తే మేలు జరుగుతుంది, ఆయన నాకు, నా కుటుంబానికి మేలు చేస్తాడు, ఎవరేమైతే నాకేంటి, నేను మాత్రం క్షేమంగా ఉండాలి, క్షేమంగా అనుకున్నది జరగాలి, నా పిల్లలకి పెళ్ళి అవ్వాలి, ఉద్యోగాలు రావాలి, నాకు ఆస్తులు రావాలి, పొలం రావాలి, ఇలాగా ఈ లోక సంబంధమైన ఆశలతోనే నువ్వు బ్రతుకుతూ ఉంటే నువ్వెన్నడూ దేవుని మనసుని అర్థం చేసుకోలేవు. ఎన్నడికి నీకు దేవుడు అర్థం కాల, యేసుప్రభు అర్థం కాల. యేసుప్రభు నీకు అర్థమైతేనండి నిన్ను నీవు ఆయనకి సమర్పించేసుకుంటావు, నిన్ను నీవు ఆయనకి వెలగా చెల్లించేసుకుంటావు. ప్రభువా, నువ్వు ఎందుకు చనిపోయావు, నువ్వు ఎందుకు నీ మహిమను విడిచిపెట్టి వచ్చావు, ఎవరు సమీపింపరాని తేజస్సు అమరత్వం కలిగి నివసించే నీవు అవన్నీ విడిచి, నీ మహిమను విడిచి, నీ దైవత్వాన్ని విడిచిపెట్టి నువ్వెందుకు భూమి మీదకి వచ్చావు, ఎందుకు మాలా బ్రతికావు, ఎందుకు నీ ప్రాణాన్ని త్యాగం చేసావు? దేవుడివై, ఈ విశ్వమంతటికి మహోన్నతుడివై నువ్వు మాట చెప్పు చేస్తే జరుగుతుంది, నువ్వు మాట సెలవిస్తే నూతన సృష్టి జరుగుతుంది. ఏమైనా చేయగలిగిన దేవుడో, ఎందుకు నీవు మట్టిగా మనిషిగా మాలా మారిపోయావు, ఎందుకు సిలువ ఎక్కావు, ఎందుకు ప్రాణం పెట్టావు అని ఒక్కసారి దేవుని మనసులోనికి వెళ్ళి మీరు ఆలోచిస్తే దేవుడు మీకు అర్థమవుతాడు. మోషే రాకుమారుడుగా ఉండి సకల భోగాలు అనుభవిస్తూ కూడా అతడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంటే, అక్కడ హింసించబడుతున్నటువంటి, అక్కడ నీచమైన స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. నీవు దేవుని మందిరానికి వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నావు? నీ అవసరాల కోసం ప్రార్థన చేయడం తప్పని అంట్లా భారము కలిగి నీ విషయాల్లో నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో యేసుప్రభు మాట చెప్పాడు. ఏం చెప్పారంటే, ఒక ఆయన వచ్చి ఆయన అడుగుతున్నారు, అడిగితే దేవుడు సమాధానం ఏం చెప్పాడంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని సేవించాలి, మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలే ధర్మశాస్త్రం అంతటినీ నెరవేర్చినట్లే అని చెప్పాడు. ఇప్పుడు నాకు రక్షణ ఉంది, నాకు మేలు ఉంది, నాకు క్షేమం ఉంది, నాకు దేవునితో సహవాసం ఉంది, నాకు అన్నీ చాలా మంచి స్థితి ఉంది. కానీ నా తోటి వారికి, నశించిపోతున్న ఆ వ్యక్తులకు లేదే, వారికి ఏం చేయాలి? నేను ప్రార్థన చేయగలను. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పండి. వారి రక్షణ కోసం నేను అంగలార్చగలను, వారి కోసం కన్నీరు కార్చగలను, వారు రక్షణ పొందే వరకు కూడా పట్టుదలగా నేను వారి కోసం ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. నీ ప్రార్థన గదిని కన్నీటితో తడపాలి. నీ గురించి కాదు, ఎవరి గురించి అండి? మరొక నాశనానికి వెళ్ళిపోతున్నా దేవుణ్ణి ఎరగక, అయ్యో వారికి ఎరగరు, నేను ఎరిగిన వాడిని, వారు ఎరగాలంటే ఎవరినో దేవుడు పంపిస్తాడు. నీవు ప్రార్థన చేయి, నీవు సహకారం చేయి, లేదా నువ్వు పంపించు. ఎప్పుడైతే అలా నువ్వు సమర్పించుకుంటావో, అనగా నీ ఒక్కడి కోసమే కాకుండా నశించిపోతున్న వారందరి కోసము నీవు ఆలోచించగలుగుతావో, యేసుప్రభు మనసు, యేసుప్రభుని అర్థం చేసుకున్నప్పుడు నీవు కూడా ఏం చేస్తావో తెలుసా? మోషేలాగా నేను నిలబడతాను. దేవునికి స్తోత్రం. నేను నశించిపోతున్న వారి కోసం ప్రార్థిస్తాను,
నేను నశించిపోతున్న వారి కోసం నా యొక్క ధనములో కొంత భాగం ఇస్తాను, లేదా నశించిపోతున్న వారి కోసం ఇంకో పని చేసే దైవ సేవకుడికి వెనకాల నేను ఉంటాను, నేను కూడా ఒక ఆత్మను సంపాదిస్తాను, కొన్ని ఆత్మల్ని దేవుని సన్నిధి తీసుకొస్తాను, నాశనం నుండి కొందరిని విడిపిస్తాను అనేటటువంటి యేసయ్య మనసు మీకు ఈ రాత్రి వస్తుంది. హల్లెలూయా. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకుంటే, అనగా మీరు విధేయత చూపిస్తే, లోబడితే, దేవుని అర్థం చేసుకుంటే దేవుని మనసు, దేవుని చిత్తం మీకు వస్తుంది. అప్పుడు నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే, నీ చిత్తం కోసం నన్ను నేను పూర్తిగా నీకు సబ్మిట్ చేసుకుంటాను, విధేయత చూపిస్తానని నువ్వు చెప్పగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు చెబుతావు. నువ్వు ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా నీవు దేవునికి విధేయత చూపించినప్పుడు ఎప్పుడూ నష్టపోవు. తాత్కాలికంగా నష్టపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, అక్కడే ఆ పరీక్ష. కానీ దేవుని మీద నమ్మకం ఉన్నవాడు ఆ పరీక్షని ఈజీగా, అనగా త్యాగం చేయటానికైనా, కోల్పోవటానికైనా, లేకపోతే దేనికైనా సిద్ధపడిపోతాడు. కానీ అతడు ఎన్నడూ నష్టపోడు. ఒక సారేపతి అనే విధవరాల గురించి మీ అందరికీ తెలుసు, మరలా నేను చెప్తున్నాను. సారేపతిలో ఉన్న ఒక విధవరాల దగ్గరికి ఏలియాని వెళ్ళమన్నాడు దేవుడు. ఆ విధవరాల దగ్గర ఏమీ లేదన్న సంగతి దేవునికి తెలుసు. ఏలియా వెళ్ళి ముందు నీళ్ళు అడిగాడు, తర్వాత నాకు ఒక అప్పం పెట్టమ్మా అన్నాడు. ఆవిడేమందంటే, అయ్యా అసలు విషయం మీకు చెప్తున్నానండి, మా ఇంట్లో పిండి ఉంది, ఆ పిండి ఈ పూట తినటానికి సరిపోతుంది. నేను నా కొడుకు ఈరోజు తిని ఇక రేపొద్దున ఉండదు కదా, రేపొద్దున బ్రతికినంతకాలం బ్రతుకుతాం అని డిసైడ్ అయ్యామండి. ఈ సమయంలో వచ్చి మీరు రొట్టె అడుగుతున్నారు అని ఆవిడ తన సంగతి చెప్పింది. దేవునికి స్తోత్రం. ఆవిడ ఏమనాలంటే, నేను నా కొడుకు తింటాకి ఏదో ఈ పూటకి సరిపడా ఉందయ్యా, ఈ పూట కూడా మమ్మల్ని తిన్నవ్వా, ఈ పూట కూడా తృప్తిగా తిన్నవ్వా, ఉన్నది ఇదే, దీంట్లో నీకు ఎలా ఇవ్వను అని అనుంటే ఆమెకి ఆశీర్వాదం వచ్చేది కాదు. ఆమె ఉపేక్షించుకోగలిగింది. అయ్యో, ఒక దైవజనుడు వచ్చి నన్ను ఒక ఆహారం అడుగుతున్నాడు, ఎన్నాళ్ళు అయిందో తిని, లేకపోతే ఆ దైవజనుడికి ఆకలి తీరిస్తే నాలాంటి వాళ్ళు ఇంకొకరు రేపొద్దున పెడతారు, ఆ దైవజనుడు బతుకుతాడు అని ఏం ఆలోచించిందో. ఆమె తన కొడుకు తను తినాల్సినటువంటి ఆహారాన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు కాదు, కొద్దిగానే ఉన్నప్పుడు, చనిపోవటానికి అప్పటికే ఆ దేశంలో కొంతమంది చనిపోతున్నారు. నేను కూడా ఇది అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి తిండి లేదు కాబట్టి చనిపోతానని ఆమెకి తెలుసు. ఆ సమయంలో దేవుడు సమృద్ధిగా ఉన్న వాళ్ళ దగ్గర పంపించవచ్చు కదండి, కొద్దిగా ఆ పూటకే ఉన్న వాళ్ళ దగ్గర పంపించి అడిగితే ఆ విధవరాలు ఏమైందంటే, ఆ రొట్టెని నీకు ఇవ్వాలంటే ఇది పరిస్థితి అని చెప్పింది. ఆ ఏలియా అన్నాడు, నువ్వేం భయపడొద్దు, మొదటి రొట్టె నాకు తీసుకురా, నీ పిండి, నీ నూనె బుడ్డి తరగదు, నీ పిండి తరగదని ఆయన చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడే మనం ఓడిపోతూ ఉంటాం, ఇక్కడే దేవునికి లోబడం. దేవుడు ఏమన్నది ఇచ్చేస్తే, దేవుడు తీసేమన్నది నీ జీవితంలో తీసేస్తే నష్టం వచ్చేస్తుందేమో అని నువ్వు భయపడి దాచేసుకుంటూ ఉంటావు. భయపడి ఆ విషయాన్ని నువ్వు వదలకుండా అలా పట్టుకుని ఉంటావు. అంతకాలము నీకు దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు రావు. ఎప్పుడైతే దేవుడికి ఏమి ఇచ్చినా, అనగా దేవుడు చెప్పింది ఏది చేసినా ఎన్నడూ నేను నష్టపోను, మేలే పొందుతాను. తాత్కాలికంగా నష్టపోయినా శాశ్వతంగా మేలు పొందుతాను. ఈ భూమి మీద నష్టపోయినా నిత్య జీవంలో మేలు పొందుతాను. దేవునికి స్తోత్రం. అపోస్తులు పేతురు గారు, లేకపోతే అపోస్తులైన మాట రాగానే మరలా మీ దైవజనుడు నాకు జ్ఞాపకం వచ్చాడు. అపోస్తులు అంటే అర్థం ఏంటంటే దేవుని చేత పంపబడిన వారు. హల్లెలూయా. దేవుని చేత ఈ గ్రామానికి ఒక దైవజనుడు పంపించాడంటే ఆ దైవజనుడి మీద ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడి ద్వారా ఏమేమి చేయటానికి దేవుడు మరి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో దేవుడు ఆ ఉద్దేశాలన్నీ నెరవేర్చును గాక, ఆ ప్రణాళికలన్నీ నెరవేర్చును గాక. దేవునికి స్తోత్రం.
దేవుడు యేసుప్రభు వెళ్తున్నప్పుడు పేతురు గారు ఆంధ్రయ్య గారికి కనిపించారు. కనపడంగానే యేసుప్రభు అన్నాడు, మీ వలలు విడిచి నాతో రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 20వ వచనం 22వ వచనంలో మాట ఉంటుంది. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, ఆమేన్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారంటే వారు వెంటనే ఏం విడిచిపెట్టారు? వారి వలలు, వారి జీవనోపాధి, వారి యొక్క పరిస్థితి, పోషణ అన్నీ విడిచిపెట్టి ఆయనను, దేవునికి స్తోత్రం. ఇలాగా ఒకరిని హెచ్చరించడానికి మాటలు నేను చెప్పట్లేదు, నా హృదయంలో ఉంటేనే చెప్తున్నాను. మీ దైవజనుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండి నెలకు ఒక 2 లక్షలు సంపాదించగలిగిన స్థితిలో ఉండి దేవుడు చెప్పాడని దేవునికి లోబడి దేవుడు పంపించగా అపోస్తుల వలె ఇక్కడికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. అది గమనించిన వారు ధన్యులు, అలా లోబడిన వారు ధన్యులు. వారు ఆశీర్వదించబడతారు, దేవుని ప్రణాళికలో ఉంటారు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారిగా ఉంటారు, దేవునితో సహభాగం కలిగిన వారిగా, ఆయన పనిలో ఆయనకి సహకారులుగా మారిన వారిగా అవుతారు. దేవునికి స్తోత్రం. వారు ఇంక ఎన్నడూ వెనక్కి వెళ్ళాల. అక్కడ 22లో చదివితేనండి, వెంబడించిరి. హల్లెలూయా. తర్వాత యాకోబు, యోహాను అనే మరొక ఇద్దరిని చూశాడు. చూసి అదే మాట చెప్పాడు. చెప్పగానే వారు కూడా ఏం చేశారండి? వారి సమస్తాన్ని విడిచి యేసయ్య కూడా వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈరోజు విడవలేకపోవటం, లేకపోతే విధేయత చూపించలేకపోవటం, లేకపోతే నాకు కొన్ని ఆశలు ఉంటాయి కదా, నాకు కొన్ని ఉంటాయి కదా, ఇంతవరకే నేను చేయగలను, అంతకు మించి నేను చేయలేను, ఇంతకు మించి నేను లోబడలేను అని చెప్పేటటువంటి స్థితి, అది దేవుని చేతిలో లేకపోతే దేవుని ప్రణాళికలో నుంచి నిన్ను తప్పించి వేస్తుంది. ఒకసారి పేతురు అంటాడు, మేము ఉన్నవన్నీ వదిలేసి మేము మిమ్మల్ని వెంబడించాం ప్రభువా అంటారు. అంటే యేసయ్య ఏమన్నారు తెలుసండి? ప్రపంచ పునర్జన్మలో ఈ ఇశ్రాయేలు 12 గోత్రాలకి మీరు తీర్పు తీర్చేవారుగా ఉంటారు. హల్లెలూయా. అంతేకాదు నిత్య జీవాన్ని పొందుకుంటారు. నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను ఇళ్ళైనో భూములైనను విడిచిపెట్టువాడు ఇహమందు పరలోకంలో కూడా అన్నిటికంటే ప్రాముఖ్యంగా నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు. హల్లెలూయా. ఆది అపోస్తుల కాలంలో మొదటి సంఘము పరిచర్యలో మొదటి సంఘం ఎలా ఉండేదంటే, వారు ఇక నిత్య జీవం గురించిన ఆశ కలిగి ఉండేవారు. ఏ ఆశ అండి? నిత్య జీవం గురించిన ఆశ కలిగి ఉండేవారు. అందుకనే వాళ్ళు ఏం చేసేవారంటే భూములు అమ్మేయటానికి ఏమాత్రం సంకోచించేవారు కాదు. ఈరోజు మనం కలిగి ఉన్నామంటే నిత్య జీవమునకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాము. దాంతోపాటు ఈ లోకంలో కూడా కొన్నిటిని మరి దేవునికి వ్యతిరేకమైనవి కూడా కలిగి ఉండటానికి కూడా మనము ఆశ కలిగి ఉంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే సంపూర్ణంగా దేవునికి సమర్పించబడలేకపోతున్నాము. కనుక ఏ విధమైన ఆటంకాలు కల్పించుకోకుండా దేవునికి సంపూర్ణంగా లోబడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదివినట్లయితే, పౌలు భక్తుడు అయినను ఏమేమి లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడండి? ఏవేవి లాభకరమో వాటిని నేను ఏం చేసుకుంటున్నానండి? నష్టముగా, పెంటగా ఎంచుకున్నాను. అనగా అసలు ఇక నాకు దాని వైపు చూడటానికి కూడా మనసు లేదు. ఈరోజు రక్షణ పొందినప్పుడు మనము
దేవునికి ఎలాగైతే మన జీవితాలను అప్పగించేస్తామో ఇక ఎన్నడూ తిరిగి వాటిని వైపు చూడకూడదు. హల్లెలూయా. అవన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకుంటాం. ఇక ఎన్నడూ కూడా లోకం వైపు కానీ, లోకాశుల వైపు కానీ, లోకపు లాభం వైపు కానీ చూసి దేవుని నుండి మనము దూరము కాకూడదు. దేవునికి స్తోత్రం. మీరు ఎంతగా విధేయత చూపిస్తున్నారు దేవునికి, ఎంతగా తగ్గించుకుంటున్నారు దేవుని విషయంలో, ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారో ఒకసారి గమనించండి. మరొకటి, ఈ సాకులు చెప్పే వారిలో మనుషుల మీద కారణాలు చెప్తూ ఉంటారు. వారి హృదయంలో ఉండే దురాశలను బట్టి నడిపించబడి వారు అలా చేస్తూ ఉంటారు. ఒక ఆయన జ్ఞాపకం చేస్తారండి. సౌలు అనే రాజుగారు, ఆ రాజుగారిని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటంటే అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ నేను నీకు విజయం ఇస్తాను, అయితే అక్కడ నుంచి ఏది పట్టుకు రావద్దు, ఏది కూడా తీసుకోవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు ఈయన యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో దేవుడే జయమిచ్చాడు. జయమిస్తే ఆయన ఏం చేశారంటే కొన్ని పశువుల్ని తెచ్చి తన దొడ్లో కట్టేసుకున్నాడు. కట్టేసుకుంటే ఆ విషయం సమూయేలుకి దేవుడు చెప్పాడు. చెప్తే సమూయేలు వచ్చి రాజుగారిని అడుగుతున్నాడు, సౌలుని అడుగుతున్నాడు, సౌలు ఏంటి ఆ అరుపులు ఏంటి నాకు వినపడుతున్నాయి అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాలండి? ఈయన ఏమనుకున్నాడంటే దేవుడు పట్టించుకోడు అని అనుకున్నాడు. దేవుడు పట్టించుకోలే, ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసినా ఆయన గమనించలే అని ఏదో అనుకున్నాడు. తెచ్చేశాడు. తెచ్చేస్తే నేను ఇంతకుముందే చెప్పాను, మీరు దేహంతో జరిగించినది మంచి అయినా చెడైనా అదేదైనా సరే మీరు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి, ఆ ఫలితము అనుభవించాలి. ఒకవేళ ఈ మాటలు మీకు వినలేదు అనుకోండి, ఈ మాటలు మీకు చెప్పలేదు అనుకోండి, అప్పుడు మీరు అనుకోవచ్చు దీనివల్ల ఏమైనా పర్లేదులే అని అనుకోవచ్చు. కానీ చెప్పాం కదా, చెప్పిన తర్వాత కూడా, ఈ మాట విన్న తర్వాత కూడా, నీ హృదయంలోకి ఈ మాట వెళ్ళిన తర్వాత కూడా పర్వాలేదులే, ఆ తర్వాత చూద్దాంలే అని నువ్వు అనుకున్నట్లయితే అది నీకు ప్రమాదం తీసుకొస్తుంది. నువ్వు తీర్పులోనికి వస్తావు. నీ ప్రవర్తన, నీ స్వభావం, నీ మాట, నువ్వు దేవునికి లోబడిన పరిస్థితి, నువ్వు వాయిదాలు వేస్తూ వస్తున్న పరిస్థితి, దేవునికి వ్యతిరేకమైనది దాచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి, నీవు తీర్పులోనికి వస్తావు, దేవుని చేతుల్లో పడతావు. ఇక వేరే మార్గం లేదో. సమూయేలు వచ్చి ఆ సౌలుని అడుగుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. అందుకు సౌలు, నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. 14వ వచనం చదువు. సమూయేలు, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రెంకలను ఎక్కడవని అడిగిన. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలన చేసినవనగా సమూయేలును మాట్లాడే పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియచేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమని. అందుకు సమూయేలు 22వ వచనం చదువుతాండి. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము, బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించు కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. ఏది మంచిదండి? మాట వినటము శ్రేష్టం, విధేయత చూపించడం శ్రేష్టం. ఆ విధేయత చూపించినప్పుడు ఏదడ్డొచ్చినా అబ్రహాముకి కొడుకడ్డు రాలేదు, బలి ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. మోషేకి తన రాజరికము సౌకర్యాలు అడ్డు రాలేదు. ఆయన అవన్నీ విడిచి ఇశ్రాయేలీయుల్ని విడిపించటానికి, వారితో శ్రమ పొందటానికి, వారి మేలు కోరుతూ ఆయన అవన్నిటినీ అడ్డు తీసుకుని
ఆయన రాగలిగాడో, ఈరోజు ఈ సౌలు అనే రాజు ఏం చేస్తున్నాడంటే, ఆయన దురాశతోటి, లేకపోతే దేవుడు వద్దన్నది కోరుకున్నాడు, దురాశ దేవునికి లోబడకుండా చేసింది. కానీ ఆ దురాశను ఒప్పుకోవట్లా. ఈరోజు నువ్వు దురాశతోటి దేవుని మాటని వినకుండా నువ్వు ఉంటూ నువ్వు సమర్థించుకోకుండా మరి దేవునికి లోబడినట్లయితే మేలు. నీలో ఉన్న దురాశని నువ్వు విడిచిపెట్టినైతే ఇంకా మేలు. కానీ దానితో నీవు దేవుణ్ణి మరేదో చేసి సంతోషపెట్టి తప్పించుకుందాను అని అనుకుంటే నువ్వు తప్పించుకోవటం నీ వల్ల కాదు. నీవిచ్చే బలిని బట్టి దేవుడు సంతోషించడు. నువ్వు మాట వినటం వల్ల దేవుడు సంతోషిస్తాడు. నువ్వు విధేయత చూపించడం వల్ల దేవుడు సంతోషిస్తాడు. ఆయన అంటున్నాడు, దేవునికి నీవు సంతోషం ఎలా కలగజేస్తావంటే మాట వినటం వల్ల. అలాగే ఒకసారి మనం మోకరించుదామండి. మోకరించినట్లయితే మనము ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఎక్కడైనా అవిధేయత కలిగి దేవునికి లోబడకుండా, దేవుడు చూడడనుకుని, దేవుడు పట్టించుకోడనుకుని, నీ హృదయము స్థితి ఎలాగున్నా సరే, నీ మనసు ఎలాగున్నా సరే, నీ దేవునికి దూరంగా ఉందని నువ్వు తెలిసినా సరే, అవిధేయతలో ఉన్నా సరే, దురాశలో ఉన్నా సరే, దేవుని నుండి తప్పిపోయిన స్థితి కలుగున్నా సరే, అలాగే నువ్వు ఉన్నట్లయితే నువ్వు ప్రమాదంలో, నష్టములో, కీడులో, తీర్పులోనికి దేవుని న్యాయపీఠము సింహాసనం ఎదుట నిలబడి లెక్క అప్పగించే సమయంలో నీవు సిగ్గుపడాల్సిన స్థితుల్లో నువ్వు ఉంటావు. ఈరోజు దేవుని వెంబడించాలనుకుంటే, దేవుని నిత్య జీవానికి అర్హత కలగాలని అనుకుంటే, నిన్ను నీవు ఉపేక్షించుకొని, నిన్ను నీవు తగ్గించుకొని, నిన్ను నీ ఆలోచన, నీ యొక్క సొంత చిత్తాలై అన్నిటినీ విడిచిపెట్టి యథార్థంగా నమ్మదగిన దేవునికి అప్పగించు. నీ హృదయములో దైవికమైన ఆశలు, నీ ప్రవర్తనలో దైవిక స్వభావము, తగ్గింపు, వినయము, ప్రేమ, సహనము, ఓర్పు, త్యాగము, మేలు చేయటము, ఇలాంటి సుగుణాలతో దేవుడు నింపి నేను ఆశీర్వాదకరంగా చేయబోతా ఉండగా దేవునికి అవిధేయత చూపించి సాకులు చెబుతూ ఎదుటివారి మీద మోపుతూ నిన్ను నీవు దేవుని నుండి దూరము చేసుకునే స్థితి నుంచి ఈ రాత్రి నువ్వు బయటికి రావాలి. నువ్వేమైనా చేస్తున్నవి లెక్క అప్పగించాల్సిన పరిస్థితి, దాయలేని పరిస్థితి. దేవుని ముందు దాయలేవు. సౌలు దాయాలనుకున్నాడు, దాయలేదు. ఆకాను దాయాలనుకున్నాడు, దాయలేడు. నువ్వు దాయాలనుకున్నా దాచలేవు. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. అబ్రహాము సులువుగా లోబడుతున్నాడు. పైనుండి వచ్చే జ్ఞానము, దైవ జ్ఞానం, పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానము నీలో ఉంటే నువ్వు సులువుగా లోబడతావు. సాకులు చెప్పు, సమర్థించుకోవడానికి ప్రయత్నించో. లోపల దురాశని దాచుకుని పైకొకటి మాట్లాడో. సులువుగా లోబడతావు, వెంటనే అప్పగించుకుంటావు. నీ హృదయాన్ని దేవుని ఆలయంగా మార్చుకుంటావు. దేవుని సన్నిధి కంటే, దేవుని సహవాసం కంటే, దేవునిలోని సంతోషం కంటే ఇంకా ఏదో సంతోషము, మరొక ఏదోటి నువ్వు వెతుకుతూ ఉన్నట్లయితే నీవు దురాశలకు లోబడు, మార్గము తప్పిపోయి దేవుని నుండి దూరమైపోయే స్థితిలోనికి వెళ్ళిపోతావు. కనుక నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడైన దేవుడు, మేలు చేసే దేవుడు, మేలు మాత్రమే చేసే దేవుడు,
కృపా కనికరము కలిగిన దేవుడు, కరుణావాత్సల్యం కలిగిన దేవుడు, నిన్ను ఎంతో ప్రేమించి నీ కొరకు తన ప్రాణమిచ్చిన దేవుడు, నీ కొరకు బలియాగమైపోయిన దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? నిన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా నువ్వేమాత్రము తప్పిపోవటం తట్టుకోలేక, నువ్వేమాత్రము నిత్యనాశనానికి వెళ్ళటానికి సహించలేక ఆయన వెదుకుతూ నీ దగ్గరికి వచ్చాడు. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి వ్యతిరేకమైనవన్నీ తొలగించుకుందాం. దేవునికి సంపూర్ణంగా స్వాధీనపరుచుకుందాం. ఒకడు ఆయన మాట వినటం వల్ల ఆయన సంతోషిస్తాడు. ఒకరు ఆయన్ని నమ్మి విశ్వసించి త్యాగముతో ఉన్నప్పుడు, మేలుతో ఉన్నప్పుడు, సమాధానకరంగా ఉన్నప్పుడు, ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఆయన వలే జీవిస్తున్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఈ రాత్రి ఆయన సంతోషపెట్టేవారిగా ఉందాం. ఆయన దుఃఖపెట్టే స్థితిని తీసివేసుకుందాం. ఆయనకు వేదన కలిగించే స్థితిని, బాధ కలిగించే స్థితిని, నువ్వేదైనా అవిధేయత కలిగిన స్థితిని, దురాశలోనే ఉండే స్థితిని, పాపము విడవలేని స్థితిని, పాపములో ఉన్న పర్వాలేదు అనుకుని సమర్థించుకునే స్థితిని, నెపములు సాకులు చెప్పే స్థితిని విడిచిపెట్టి దేవునికి స్వాధీనమవుదాం. దేవునికి మనసును, హృదయాన్ని అప్పగించుకుందాం. నువ్వు దేవుని కృపను పొందుతున్నావు. స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడు, మహాగణుడైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాలంలో నీ మనసుని, నిన్ను సంతోషపెట్టేవారిగా, నీ చిత్తములో అయా నీ కొరకు జీవించేవారిగా తండ్రి, సాకులన్నీ వదిలి, నెపములన్నీ వదిలి, తమను తాము ఉపేక్షించుకొని పూర్తిగా నీకు స్వాధీనమై, పూర్తిగా హృదయాల నిండా నీతో సన్నిహిత సహవాసం కలిగిన వారై, ఆటంకాలన్నీ తొలగించుకోవటానికి నీ సహాయము దయచేయండి అయ్యా. నీ దాసుని బట్టి, దాసురాలను బట్టి, వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి, నీ దాసుడు తల్లిదండ్రులను బట్టి, నీ దాసునికి ఉన్న ప్రతి సంఘ పరిచర్యలను బట్టి, విశ్వాసులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృప మెండుగా ఈ పరిచర్యల మీద, నీ దాసుని కుటుంబాల మీద, నీ దాసుని యొక్క ప్రతి పరిస్థితి మీద ఉండునుగాక. యేసయ్యా, మీ దీవెనిచ్చి ఈ 2 రోజులు జరిగినటువంటి యొక్క సభల ద్వారా, ఈ ఉజ్జీవ సభల ద్వారా నీ సమృద్ధైన దీవెన, మెండైన ఆశీర్వాదం, పాటలు, ఆరాధనల ద్వారా, స్తుతుల ద్వారా, వాక్యము ద్వారా మీరు అనుగ్రహించిన ప్రతి సమృద్ధి అయిన దీవెనతో ఆశీర్వదించి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.